మరొకసారి దేవుని మాటలు వినడానికి మనం చేరిరాగా దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడాలని, దేవుని యొక్క ఆత్మశక్తి మనం అందరం అనుభవించాలని ప్రార్థనాపూర్వకంగా ఆయన ఎదుట మనం కూర్చుని ఉన్నాం. నేడు దినాన్న ఒక అంశాన్ని మనము ధ్యానం చేశాం. దేవుడు మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు, కృత నిబంధన విశ్వాసులకు ఆయన అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అవి ఆల్రెడీ ఇవ్వబడ్డాయి. దాంట్లో ఆయన ముందుగానే మనల్ని ఎన్నుకున్నాడన్న సంగతి మనము 4వ వచనం నుంచి ఎఫెసీ పత్రిక దాదాపుగా 14వ వచనం వరకు ఆ వివరణ రాయబడ్డాయి. ఆశీర్వాదాలకు కేంద్ర బిందువుగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడని, అవి ఈవిలైనా లేకపోతే ఆత్మ సంబంధమైన వరాలైనా ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అయితే ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి కానీ భౌతిక సంబంధమైనవి కానీ ఒక విశ్వాసి పొందుకోవాలి అనంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మనం గమనించాలి. క్రీస్తుకు బయట ఒకవేళ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మనము పొందవచ్చు. కారణం ఏంటంటే లోకంలో ఉన్న చాలామంది ఆస్తిపరులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, తెలివైన వారు ఉన్నారు. క్రీస్తుకు బయట భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. వాటిలో ప్రప్రథమైనది ఆయన మనలను కుమారులుగా స్వీకరించడం. మనం చూసాం, ఆయన మనలను కుమారులుగా స్వీకరించడం, ఆయన రక్తం వలన మనల్ని విమోచించడం, రిడమ్షన్ అంటారు. అడాప్షన్, రిడమ్షన్, ప్రీడెస్టినేషన్, ఎలక్షన్, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పదాలు. అంతేకాకుండా చాలా వివరణాత్మకంతో కూడిన అంశాలు. వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని పంపించిన ఏకైక వ్యక్తి తన ప్రియ కుమారుడు. అందుకే అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాడిని వారి వారి యొక్క దుష్టత్వం నుండి మళ్లించి ఆశీర్వదించాలనుకున్నాడన్న మాట స్పష్టంగా రాయబడింది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ఫాదర్, ద ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్, ద నేచర్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ స్పిరిచువల్, ద నెంబర్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ఆల్ గివెన్. అవన్నీ మనకి ఇవ్వబడ్డాయి, అనుగ్రహించబడ్డాయి. వీటి కొరకు మనం చేసి సంపాదించుకునేది ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఆయన చేసి సిద్ధం చేశాడు. అయితే వాటిని మనం ఎంజాయ్ చేయాలి, వాటిని మనము అనుసరించాలి, అనుభవించాలి మన దైనందిన క్రైస్తవ జీవితంలో అని ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి మనం చేస్తున్నాం. భౌతికమైన ఆశీర్వాదాలు మనం అడగకపోయినా ఆయన ఇస్తాడు అన్న సంగతి ఇక్కడే చెప్పాడు. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా శక్తి కలిగిన దేవుడు. పౌలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో భౌతికమైన అంశాలు ఏమీ చేయలేదు. ఒక్క భౌతికమైన అంశం కూడా పౌలు చేసిన 2 ప్రార్థనలో కనబడవు. కానీ తర్వాత ఒక ట్యాగ్ లైన్ యాడ్ చేశాడు. ఏంటో తెలుసా? మీరు అడిగినవన్నీ ఆత్మ సంబంధమైనవే, అయితే అడగకపోయినా భౌతిక సంబంధమైన అయినా మీరు ఊహించకపోయినా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఎఫెసీ ఫిలిప్పీ పత్రికలో కూడా చెప్పాడు, ఆయన మహిమైశ్వర్యంలోంచి మన ప్రతి అవసరమునైనా తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మొదట ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మనం ఎదిగినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏవైతే క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడ్డాయో వాటిని అనుసరించడానికి మనం నిశ్చయించుకున్నప్పుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా, అవసరతలు ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు తీర్చబడతాయి. మన శత్రువు ఆత్మ సంబంధమైన వాడని, మన ఆయుధాలు కూడా ఆత్మ సంబంధమైనవని, మన పోరాటం కూడా ఆత్మ సంబంధమైనదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవునికి భౌతిక సంబంధమైన ప్రజలు, సంఘము దేవునికి ఆత్మ సంబంధమైన జనాంగం. ఈ క్లాసిఫికేషన్ చాలా స్పష్టంగా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు వాళ్ళని ఆశీర్వదించగా, అందుకే కృత నిబంధనలో అలాంటి ఆశీర్వాదాల గురించిన అంశాలు మనకి కనబడవు. కానీ అవి చాలా లో లెవెల్ చిన్న సంగతులు. అయితే వాటికంటే ఉన్నతమైన వాటితో మనము
ఆశీర్వదించబడ్డ మన సంగతి ఎరిగిన వారుగా ఉండాలి. ఈరోజు దేవుని యొక్క పర్పస్ మనందరి పట్ల, నీ పట్ల, నా పట్ల అసలు ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన యొక్క ప్రణాళిక ఏమిటి, ఆయన యొక్క ఇష్టము లేదా చిత్తము మన పట్ల ఏమై ఉన్నది. దేవునికి ఒక పెద్ద ఆలోచన ఆయన కలిగి ఉంటాడు. ఒక పెద్ద సంకల్పమే మన పట్ల ఆయన కలిగి ఉంటాడు. ఆ సంకల్పము మనము ధ్యేయంగా ఉంచుకున్నట్లయితే దానిలో చాలా చాలా విషయాలు పొందుపరచబడి ఉంటాయి. దేవుని ప్రాథమికమైన సంకల్పం ఏంటి? ప్రతి విశ్వాసు గురించి ఆయనకున్న ప్రాథమికమైన సంకల్పం లేదా ఉన్నతమైన ఆలోచన, లేకపోతే ఆయన మన పట్ల కలిగి ఉన్న చిత్తము మనం మొట్టమొదటిగా మన గురిగా ఉంచుకోవాలి. అది ప్రాథమికమైన అంశం. ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలోంచి 3వ వచనం నుంచి మనం కిందకు చూస్తే, మొట్టమొదట మనం చూసినట్లయితే 6వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, తన కృపా మహిమకు కీర్తి కలగాలి అనేది ఆయన యొక్క సంకల్పంగా మనం గమనిస్తున్నాం. 11వ వచనం చూడండి, 3 సార్లు ఈ మాట ఇక్కడ ఉటంకించబడింది. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవాలని దేవుడు, తన మహిమకు కీర్తి కలగజేయాలని దేవుడు నిర్ణయించుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. 14వ వచనం చూడండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు. ఆయన సంకల్పం ఏంటంటే, నీ ద్వారా, నా ద్వారా దేవుని కృపా మహిమకు కీర్తి కలగాలి. ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించడం ద్వారా, భూమికి పునాదులు వేయబడక మునిపే ఎన్నుకోవడం ద్వారా, నీతిమంతులుగా తీర్చడం ద్వారా, సంఘములో ఒక శరీరములో ఒక అవయవంగా నిన్ను నన్ను స్థాపించడం ద్వారా, ఆత్మ సంబంధమైన వరాలు ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్ముడు పంచి ఇవ్వడం ద్వారా, అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుని కృపా మహిమకు కీర్తి కలగాలి అనేది ఆయన యొక్క ఉద్దేశంగా ఉన్నది. మన దైనందిన క్రైస్తవ జీవితంలో దేవునికి అంతిమంగా మనం చెల్లించవలసింది ఏంటంటే, ఆయన కృపా మహిమకు మన ద్వారా కీర్తి కలగాలి, మహిమ రావాలి, ఆయన నామ ఘనత ఈ లోకంలో ప్రచురపరచబడాలనేది ఆయన ఉద్దేశం. అది మెయిన్ ట్యాగ్ లైన్గా ఉండగా, దాంట్లోనే వివాహం, దాంట్లోనే ఉద్యోగం, దాంట్లోనే వ్యాపారం, దాంట్లోనే మన జీవన విధానం, ఇవన్నీ దేవుని చిత్తాల్లో భాగాలే. కానీ అల్టిమేట్ గాడ్స్ విల్ ఏంటంటే, నీ ద్వారా, నా ద్వారా ఆయన కృపా మహిమకి ఏమి రావాలండి? కీర్తి కలగాలి. అందుకే నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఎప్పుడైనా ఇలా ఆలోచించామా? ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉండగా నిన్ను నన్ను ఆయన ఎన్నుకొని, నీ పట్ల నా పట్ల ఆయన కృపను విస్తరింపచేసి, ఈ సువార్త మనకు అర్థమవునట్లుగా ఆయన ఆత్మకార్యం మనలో జరిగించి, ఆయన వైపు మనల్ని ఆకర్షించి, ఉగ్రత నుండి మనల్ని తప్పించి, దేవుని ఉన్నతమైన ప్రణాళిక అయిన సంఘములో నిన్ను నన్ను అవయవాలుగా చేర్చడం అనేది సామాన్యమైన సంగతి కాదు. ఇది ఎంత అసమానమైనదో మనం ఆలోచించాలి. చివరికి ఆయనకు మహిమ రావాలి అనేది ఆయన ఉద్దేశం. మనను ఉన్నతమైన దశ లేదా ఉన్నతమైన స్థాయి, హయ్యర్ లెవెల్ ఆఫ్ క్రిస్టియానిటీ లేదా క్రైస్తవ విశ్వాసము మనం కలిగి ఉండాలి అనేది ఆయన ఉద్దేశముగా మనం గమనిస్తున్నాం. నేను దాదాపుగా 5-6 సంగతులు ఆలోచించాలని, సింపుల్గా మీ ఎదుట వాటిని ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దాంట్లో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి మనం చూస్తే, లేదా 14వ వచనం 13వ వచనం రెండింటిలో కూడా ఆ మాట రాయబడి ఉన్నది. మరియు మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడిరి. ఒక వ్యక్తి
దేవుని నివాసముగా చేర్చబడ్డానికి, చేయబడ్డానికి ప్రాథమికమైన స్టెప్స్ ఇక్కడ రాయబడ్డాయి. మీరు సత్యవాక్యమును విని రక్షణ, విశ్వాసము, మారు మనసు, పాపక్షమాపణ దర్శనాల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, స్వస్థతల ద్వారా కానీ, అద్భుతాల ద్వారా కానీ జరగదు. పాత నిబంధనలో కూడా దేవుడు ఇశ్రాయేలుని విడిపించడానికి సాదృశ్య రూపకంగా ఎన్నో అద్భుతాలు మోసే చేశాడు, కానీ ఆ అద్భుతాలు ఏమీ వారిని విడిపించలేదు. గొర్రెపిల్ల రక్తం ద్వారా మాత్రమే వారు విడిపించబడ్డారు. యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు కూడా ఆయన చేసిన అద్భుతాలకి అసలు లెక్కలేదు. అన్ని అద్భుతాలు చేసినప్పటికీ సిలువ మీద చేసిన ఆయన కార్యం ద్వారానే మనము విడిపించబడ్డాం. ఆ సువార్త సత్యవాక్యము ద్వారా మనం విడిపించబడతాము, రక్షించబడతామని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అద్భుతాలు, సూచక్రియలు, లేకపోతే కొన్ని స్వస్థతలు, లేకపోతే దేవుని కొన్ని సహాయాలు మనం ఆయన వైపు ఆకర్షిస్తాయేమో తప్ప రక్షించలేవు. అల్టిమేట్గా ఒక వ్యక్తి రక్షించబడాలి లేదా వారి పాపముల నుండి విడిపించబడాలంటే సత్యవాక్యమును వినాలి. అదే చెప్పాడు ఇక్కడ. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని ఏమయ్యారంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచారు అని చెప్పాడు. సువార్త వినడం, రక్షణ సువార్త వినడం, సత్య సువార్త వినడం, సత్యవాక్యం వినడం ద్వారా మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నిన్న చెప్పబడిన ఆ ప్యానల్ మీటింగ్లో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మనం విశ్వాసం ఉంచిన వ్యక్తిని బట్టి మనం రక్షించబడుతున్నాం, కానీ మన విశ్వాసం యొక్క క్వాంటిటీ కూడా కాదని చెప్పారు. నిజమే, కొన్ని సందర్భాల్లో బలహీనమైన విశ్వాసము, అల్ప విశ్వాసము కలిగిన వారుగా ఉంటాం, కానీ మన విశ్వాసం ఉంచిన వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇక్కడ ఒక విషయాన్ని, ఒక వ్యక్తి యేసు ప్రభుని విశ్వాసం ఉంచిన వెంటనే అతని హృదయంలో పరిశుద్ధాత్ముని యొక్క నివాసం ఏర్పడడం జరుగుతుంది. అది ప్రాథమికమైన దశ. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆత్మ చేత ముద్రించబడిరి అని రాయబడింది, సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఇక్కడ రెండు సంగతులు మనం ఆలోచించాలి. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడడం అంటే మనము ఆయన వారము, బిలాంగింగ్ టు గాడ్, దేవుని వారము. రెండోది, దేవుని చేత భద్రపరచబడిన వారము, సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్ కూడా దీంట్లో ఉన్నది. ఒక వ్యక్తి సత్యవాక్యమును విని, రక్షణ సువార్తను విని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే జరిగే ఒక అద్భుతమైన కార్యం, పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయములో నివాసం ప్రారంభిస్తాడు. అది మొట్టమొదట ప్రాథమికమైన దశ. అదే కొరింథీ పత్రికలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ముద్ర అంటే ఇది ఒక వివరంగా ఆలోచించవలసిన అంశం, కానీ ఒక రెండు మాటలు నేను చెప్పి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ సీల్ చేశాడంటే కనుక ఇంకా ఆ వ్యక్తి నిత్యముగా శాశ్వతంగా రక్షించబడ్డాడు. అతని రక్షణ తీసివేయడానికి కానీ, అతని రక్షణ పోవడం కానీ ఎన్నడూ జరగదు. అది పాపానికి లైసెన్స్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నా రక్షణ పోదు కాబట్టి నేను పాపం చేస్తానని ఎవరికైనా ఆలోచన వస్తుంది అనుకోండి, వాడు నిజంగా రక్షించబడలేదని అర్థం. అది ఆ అంశం దేనికంటే దేవుణ్ణి ఎక్కువ ఆరాధించడానికి దోహదపడే ఆ సత్యమే తప్ప, నా రక్షణ నా పాపం వల్ల పోదు కాబట్టి నేను పాపం చేసినా పర్లేదు అనుకున్నాడంటే అతని రక్షణ సరైందో కాదో అతను ఆలోచించాలి. అయితే మొట్టమొదటి దశ ఏమిటంటే, ఒక వ్యక్తి రక్షించబడిన వెంటనే దేవుని ప్రణాళికలో ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివాసం ప్రారంభిస్తాడు. ఇదే అంశాన్ని పౌలు కొరింథీ పత్రికలో కూడా రాశాడు. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఇదే మాటను అక్కడ మనకి రాసినట్టుగా చూస్తాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అన్నాడు. పరిశుద్ధాత్మ నివాసము ఆరంభము ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం. అక్కడ ఆర్డర్ చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు సత్యవాక్యముని వినాలి. చాలామంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు. ఎప్పుడు మీకు అద్భుతాలు వస్తాయి, సూచక్రియలు జరుగుతాయి, స్వస్థతలు వస్తాయి, ఆశీర్వదించబడతారు, కార్లు వస్తాయి, మేడలు వస్తాయి, అప్పులన్నీ పోతాయి, బాధలన్నీ తీరిపోతాయి అంటే అప్పుడు కూడా విశ్వాసం ఉంచుతున్నారు. వాళ్ళు రక్షించబడ్డానికి అది దోహదపడదు. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని ప్రభువునందు విశ్వాసం ఉంచితే మీరు దేని వలన అయితే రక్షించబడతారో
ఆ రక్షణ సువార్త యందు నీవు విశ్వాసం ఉంచితే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే పరిశుద్ధాత్మ ప్రవేశం జరుగుతుంది. ఇది చాలా అమూల్యమైన ప్రాథమికమైన దశ. ఒక వ్యక్తి రక్షించబడిన వెంటనే పరిశుద్ధాత్ముడు వారిని ముద్రించడము, అంతేకాకుండా ఆ వ్యక్తిలో ఆయన నివాసము ఆరంభం అవుతుంది. ఆ అంశము మనలను చాలా అత్యధికంగా అనేకమైన ప్రమాదాల నుండి, అనేకమైన ఈ డిఫైల్మెంట్స్ నుండి కూడా కాపాడే అంశం అన్నమాట. పరిశుద్ధాత్మ నివాసం మనకి ఎలా తెలుస్తుందంటే, ఒక పర్సన్ మనలో ఉన్నాడు అన్న సంగతి మనకి ఈజీగా అర్థమైపోతుంది. అది మనకు అనుభవపూర్వకంగా తెలిసే గొప్ప సత్యం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఇవి జరిగి అవన్నీ జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ నీవు దేవుని ఆత్మతో ఉన్నావన్న సంగతి, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడన్న సంగతి నీకు అర్థమవుద్ది. కొరింథీయులతో అదే మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటే అర్థం ఏంటి? దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మ కలిగిన వారు ప్రవర్తించవలసిన రీతిలో మీరు ప్రవర్తించట్లేదు. కొంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. అయితే హయ్యర్ లెవెల్ ఇక్కడ పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1. ప్రాథమిక దశ ఏంటి? పరిశుద్ధాత్మను సంచకరువుగా కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ నివాసం కలిగి ఉండడం. 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మరి ఇదేంటి? అది ప్రాథమికమైన దశ అయితే ఇది ఉన్నతమైన దశ. పరిశుద్ధాత్మ నివాసము అనేది ప్రాథమికమైన దశ, అయితే పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఉన్నతమైన దశ. పరిశుద్ధాత్మ నివాసము కలిగిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంటే గ్యారంటీ లేదు. కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ కలిగి ఉంటాడు, దానికి గ్యారంటీ ఉంది. కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు అన్నదానికి గ్యారంటీ లేదు. ఇది మన విధేయత మీద ఆధారపడి ఉంటుంది. అది డాక్టర్నల్ ఆస్పెక్ట్లో మనం రక్షించబడిన వెంటనే పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశిస్తాడు. అనుదిన విధేయత దేవునికి మనం చూపించడం ద్వారా, ఆయన వాక్యానికి మనం విధేయత చూపించడం ద్వారా, ఆయన సునిశ్చితమైన ప్రేరణలకు మనం విధేయత చూపించడం ద్వారా ఆత్మ చేత నింపబడతాం. ఇక్కడ ఒక కంపారిజన్ దేవుడు తీసుకొస్తున్నాడు. మద్యముతో మత్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండక పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి అన్న మాట మనం చూస్తున్నాం. మద్యముతో మత్తులై ఉండకుడి 2 ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. అంటే ఒక కంపారిజన్ తీసుకొస్తున్నాడు. మద్యము, పరిశుద్ధాత్ముడు. ఒక వ్యక్తి మద్యముతో మత్తుడై ఉన్నప్పుడు అతని యొక్క ఏ విషయాలు ఎఫెక్ట్ అవుతాయి? సాధారణంగా మద్యం తాగిన వ్యక్తి పూర్తిగా మద్యం యొక్క స్వాధీనంలో ఉంటాడు, అవునా కదా? ఫస్ట్ అతని కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడైనా మీరు నైట్ డ్రైవింగ్ చేసినప్పుడు ఫుల్గా తాగినోడు రోడ్డు మీద ఉంటాడు. మన బొలారో అంత పెద్ద అయినా సరే వాళ్ళు ఎవడు, మన బొలారో ఈగలా కనపడదు వాడికి, వాళ్ళు ఎగడు, మనమే పక్క నుంచి వెళ్ళాలి. ఫస్ట్ వారు ఐసైట్ ఎఫెక్ట్ అవుతుంది, నెక్స్ట్ వాళ్ళ టంగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎలా మాట్లాడతారు మీకు తెలుసు. దేర్ వాక్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్. వాళ్ళ నడక ఎలా ఉంటుందండి? రోడ్డు 3 సార్లు 4 సార్లు కొలుస్తుంటాడు. కారణం ఏంటంటే వాళ్ళ నడక కూడా ఎఫెక్ట్ అవుతుంది. దేర్ మైండ్ ఆల్సో ఎఫెక్టెడ్. వాళ్ళ మనసు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ దేవుడు మనకు తెలియజేసే సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి మద్యము స్వాధీనం చేయబడినప్పుడు, మద్యం యొక్క అధికారంలోనికి వెళ్ళినప్పుడు, దాని చేత తన యొక్క ముఖ్యమైన అవయవాలు ఎలాగో ప్రభావితం చేయబడుతున్నాయో, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదలకు నువ్వు అనుమతించినప్పుడు, యువర్ ఐస్ విల్ బీ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బై ద హోలీ స్పిరిట్. నీ యొక్క కళ్ళు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాయి. ఈజీగా యూ కెన్ బీ కంట్రోల్డ్ బై హిమ్. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే కంట్రోల్డ్ బై అని అర్థం. అదుపు చేయబడడం, ఆధీనం చేయబడడం, అధికారంలో ఉండడం. పరిశుద్ధాత్మని ఐస్ని చాలా స్పష్టంగా కంట్రోల్ చేస్తాడు. పరిశుద్ధాత్మని నాలుకను చాలా స్పష్టంగా కంట్రోల్ చేస్తాడు.
అసలు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయిన ఫస్ట్ అవయవం ఏంటి చెప్పండి? టంగ్, అంతే కదా. అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి నాలుకలు ఏమైనాయండి? దేవుణ్ణి స్తుతించినట్లుగా, అన్య భాషలో దేవుని కనపరిచినట్లుగా వారి నాలుక బాగుపడింది అనమాట. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని నింపుతున్నప్పుడు అతని మాట కృపాసహితముగా ఉప్పివేసినట్టుంటుంది. ఒకడు మాట్లాడితే అతడు దేవోక్తులు మాట్లాడినట్లు మాట్లాడతాడు. దానికి కారణం ఏంటంటే ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కలిగి ఉండడం ప్రాథమికమైన దశ. పరిశుద్ధాత్మ నింపబడడం ఉన్నతమైన దశ. దేవుడు మనం అలాంటి ఉన్నతమైన దశలో జీవించాలి, ఆయన ఆధీనంలోనికి రావాలి, సంపూర్ణంగా ఆయన చేత నడిపించబడాలనేది ఆయన యొక్క ఉద్దేశం. మద్యముతో మత్తులో ఉండకండి. ఒకవేళ మద్యం తాగితే మద్యముతో మత్తులో ఉండకండి. ఇట్ ఈస్ ఏ కమాండ్ కదా, అంతేనా? అదొక ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. ఆత్మపూర్ణై ఉండడి, ఇది కూడా ఆజ్ఞే. దీన్ని అతిక్రమిస్తే రెండిటికి సమానమైన వాల్యూ ఇవ్వబడింది, కానీ మనం దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం. మద్యంతో మత్తులో ఉన్నాం, కానీ ఆత్మపూర్ణై ఉండకపోవడం పెద్ద పర్లేదు అనుకుంటాం. నో, బోత్ గాట్ సేమ్ వాల్యూ. మద్యముతో మత్తులై ఉండకడి అన్నదానికి ఏ వాల్యూ దేవుడు ఇచ్చాడో, ఆత్మపూర్ణై ఉండుడి అన్నదానికి దేవుడు అదే వాల్యూ ఇచ్చాడు. మరి ఎలా సాధ్యమంటే సజీవ యాగముగా మన దేహములను ఆ దేవునికి సమర్పించడం. రోమపత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, ప్రభు వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను, సజీవ యాగముగా మీ దేహమును ఆయనకి సమర్పించండి. పరిశుద్ధాత్ముడు లోపలుండి మాట్లాడేవాడు. ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు చూడకూడని దృశ్యం చూసిన వెంటనే రిమైనింగ్ ఉంటుంది అనమాట. రిమైండ్ చేస్తుంటాడు లోపల. చేయి పని చేస్తున్న ముందే రిమైండ్ చేస్తుంటాడు. వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్తున్న ముందే ఆయన వారిస్తూ ఒప్పిస్తూ ఉంటాడు. ఆ సునిశ్చితమైన పరిశుద్ధాత్మ యొక్క ప్రాంప్టింగ్స్కి లేదా ఆ ప్రేరణలకు ఏ వ్యక్తి లోబడతాడో ఆ వ్యక్తి ఆ పరిశుద్ధాత్మని యొక్క నింపుదల్లో ఉండేవాడుగా ఉన్నాడు. అది ఫస్ట్ది. ఇక్కడ గలతీ పత్రికలో కూడా ఒక మాట చెప్పాడు. నేను ముందుకు వెళ్ళిపోతాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు అని చెప్పాడు. శరీర కార్యములు అని చెప్పాడు, కానీ వాటిని చంపమని రోమపత్రికలో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 19వ వచనం శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి, అక్కడ లిస్ట్ ఉందన్నమాట. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. శరీర కార్యములు మీకు తెలుసు కాబట్టి నేను చదవట్లేదు, మీరు తర్వాత చదవండి, సమయ భావాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాను. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల, ఇక్కడ పరిశుద్ధాత్ముడు యాక్టివ్గా ఉన్నట్టు మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు పోరాటంలో మనకు సహాయం చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల, అక్కడ శరీర కార్యములు ఉన్నాయి, ఆత్మ ఫలం ఉంది కింద. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో శరీర కార్యములు ఉన్నాయి, 22వ వచనంలో ఆత్మఫలం ఉన్నది. శరీర కార్యములు శబ్దం చేస్తాయి, ఆత్మఫలము సైలెంట్గా ఉంటుంది. కానీ ఫలం అందరి చేత చూడబడుతుంది, ఫలం అందరి చేత అప్రిషియేట్ చేయబడుతుంది, ఫలం అందరి చేత అనుభవించబడుతుంది. ఇట్ గివ్స్ టేస్ట్, అంతే కదా. శరీర కార్యాలు సౌండ్ ఉంటాయి, కానీ అక్కడ ఫలం ఉండదు. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. యవనస్తులమైన మనము పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణలకు సునిశ్చితమైన మనసు కలిగిన వారుగా ఉండాలి. మన మనస్సాక్షి సునిశ్చితంగా ఉండాలి. పౌలు అన్నాడు, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని చెప్తున్నాడు. మన మనస్సాక్షితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న ఆ యొక్క అనుభవాలని మనం వినగలిగిన స్వభావం కలిగి ఉండాలి. ఒకవేళ ఫ్రీక్వెంట్ రిజెక్షన్, ఫ్రీక్వెంట్ డిజోబీడియన్స్ బ్రింగ్స్ పనిష్మెంట్ ఫ్రమ్ ద లార్డ్. తరచుగా దేవుని ఆత్మ యొక్క నడిపింపును, దేవుని ఆత్మ యొక్క ఒప్పింపులను, దేవుని ఆత్మ యొక్క ప్రేరణలకు మనము వినకపోతే కనుక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆయన శిక్షించు కుమారులుగా మనం ఉంటాం. కాబట్టి ప్రాథమికమైన దశ సువార్త వినడం ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని సీల్ చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మకు మనం విధేయత చూపించడం ద్వారా ఆయన మనలను నడిపిస్తాడు. అదొక కంపారిజన్. రెండవది చూడండి, రెండవది అది మత్తయి సువార్త 11వ అధ్యాయం
28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. చదవండి, అందరికి కంఠస్థమే కదా ఇది. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేయుదును. రెస్ట్ ఫ్రమ్ అవర్ సిన్. పాపము నుండి మనకు విశ్రాంతి. దేవుడు, ఇది ప్రాథమికమైన దశ. మన పాపములు క్షమించబడ్డం, మన పాపముల నుండి తప్పించబడ్డం, ఉగ్రత నుండి తప్పించబడ్డం దేవుడు మన మీద కలిగి ఉన్న ఉద్దేశం. అది ప్రాథమికమైన దశ. ఇది చాలామంది కలిగి ఉన్నారు. నేటి సంఘాల్లో ఆత్మ నివాసం కలిగిన వారు ఉన్నారు, పాపాలు క్షమించబడిన వారు కూడా ఉన్నారు. కానీ సెకండ్ రెస్ట్ చూడండి, ఇక్కడ రాయబడింది ఏంటి? 29. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పాడు. ఇది సెకండ్ రెస్ట్. మొదటి విశ్రాంతి పాపము నుండి, రెండవ విశ్రాంతి లోకములో మనకున్న జీవన విధానంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుండి. నా యొద్ద నేర్చుకోండి అని 2 క్వాలిటీస్ రాశాడు ఇక్కడ. ఏంటి ఆయన వద్ద నేర్చుకోవాల్సినవి ఏంటంట? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. బైబిల్ అంతట్లో పాత నిబంధనలో మోషే కోసం దేవుడు చెప్పిన మాట ఏంటి? మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ యేసుక్రీస్తుకు ఇంకోటి యాడ్ చేయబడింది. ధర్మశాస్త్రం ఒకవేళ ఒక వ్యక్తి పాటిస్తే మిక్కిలి సాత్వికుడిగా మాత్రమే చేయబడుద్ది. అవసరమైనప్పుడు కోపం వస్తుంది. ద్రోహులారా, మీ కొరకు ఈ బండ నుంచి నీళ్ళు రావాలా అని కొట్టినట్టుగా మనం గమనిస్తాం. ఈయన సాత్వికుడు, దాంతోపాటు దీన మనసు కలిగిన వాడు. సాత్వికంతో పాటు దీన మనసు. ఆయన వద్ద నేర్చుకోవడం అనేది మన ప్రాణములకు విశ్రాంతి. ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉంచాడు? రక్షించబడిన తర్వాత కూడా. ఒకవేళ ఆయన పరలోకం ఇవ్వడం ఆయన ధ్యేయం అయితే, రక్షించబడిన వెంటనే మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు. పరలోకం ఇవ్వడం ఆయన ధ్యేయమే. కానీ ఈ లోకంలో ఆయన స్వారూప్యాన్ని, ఆయన రూపాన్ని, ఆయన సొగసును, ఆయన మహిమను మనము కలిగి ఉండాలని అభ్యాసం చేయాలని, ఆయన యొద్ద నేర్చుకోవడం, ఆయన కాడి ఎత్తుకుని, ఆయన సాత్వికత్వం, ఆయన దీనత్వం. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. డాక్ట్రిన్స్ ఇన్ ద మైండ్ విల్ నాట్ గ్యారంటీ యూ హోలీనెస్ ఇన్ యువర్ హార్ట్. దేవుని లేఖనాలు మనకి బాగా ఎరగడం వలన, తెలియడం వలన మనం పరిశుద్ధులు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. మనందరికంటే దేవుని లేఖనాలు బాగా ఎరిగిన వాడు అపవాది, వాడు అందరికంటే దెయ్యం. ఇంకొక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు ఉన్న దినాల్లో దేవుని లేఖనాలు బాగా ఎరిగిన వారు పరిసయ్యులు, సిలువ వేసింది వాళ్ళే. లేఖనాలు ఎరగడం అనేది మన అనుభవంలోనికి రాకపోతే, దానికి విధేయత చూపించకపోతే, వాటి అంత ప్రమాదకరమైనది మరొకటి ఉండదు. ఎవరికి ఎక్కువ ఇవ్వబడిందో వారి ఏదో ఎక్కువ తీసుకోబడుతుంది, కోరబడుతుంది. కాబట్టి ఆయన్ని ఎరగడం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆయన వద్ద నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆయన దీనత్వం, ఆయన సాత్వికత్వం, ఆయన సొగసు, ఆయన లక్షణాలు మనం పుణికిపుచ్చుకోపోతే గనక మనం ఉన్నతమైన దశలో లేనట్లే. రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పాపం నుండి విశ్రాంతి పొందిన వారు చాలామంది ఉన్నారు, కానీ వారి ప్రాణములకు విశ్రాంతి దొరకలేదు. ఇది రెండవ కంపారిజన్. మొదటి కంపారిజన్లో మనం చూసాం, ఆత్మను నివాసముగా కలిగి ఉన్నాం, ఆత్మ చేత నింపబడ్డాం. రక్షణ పొందడం పాపము నుంచి, రక్షించబడిన వ్యక్తి రక్షకుని వలె నేర్చుకోవడం రెండవ లెవెల్. ఉన్నతమైన దశ ఆయన మన వద్ద నుంచి ఆశించేవాడు ఉన్నది. మూడో కంపారిజన్ చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. దాహం తీర్చబడ్డం ఫస్ట్ లెవెల్. పాపము యొక్క దాహం, లోకము యొక్క దాహం, అశ్లీలత యొక్క దాహం, అపవిత్ర దాహం, దాహం తీర్చబడ్డం, దప్పిగా తీర్చబడ్డం. ఆమెకున్న దప్పిగా రాయబడింది, ఎంతో దాహంతో ఉన్నది, తీర్చబడిన దాహం. అయితే ఆయన ఇచ్చే నీళ్లు తాగితే ఏమవుద్దండి? దాహం తీర్చబడుతుంది అన్నాడు. 7:38 చూడండి, అదే అధ్యాయం, అదే గ్రంథం, 7వ అధ్యాయం 38వ వచనం.
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దాహం తీర్చడం, ఇది హయ్యర్ లెవెల్. నీ దాహం తీరింది మంచిదే, అయితే నువ్వు అనేకుల దాహం తీర్చేవాడిగా నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. పాత నిబంధనలో గిన్నె, నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు ఎవరు? దావీదు. కొత్త నిబంధనలో నదులు, జీవజల నదులు మనలోంచి పారేవిగా ఉంటాయి. దేవుడు అది మన పట్ల ఆయనకున్న సంకల్పం, అది ఉద్దేశం. అది నువ్వు దాహం తీర్చబడిన వాడవే, కానీ అనేకుల దాహం తీర్చేవాడుగా నీవు ఉండాలి అని ఆయన క్రీస్తునందు నిన్ను ఎన్నుకున్నాడు. క్రీస్తునందు నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మనం ఏ లెవెల్లో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. జీవజల నదులు ప్రవహించే స్థాయిలో ఉన్నామా? జీవజల నదులు ప్రవహిస్తే ఎన్ని ఎకరాలకు నీళ్ళు సరిపోతాయి? లక్షల ఎకరాలకు కదా. ప్రతి ఎండిపోయిన భూమిలో జీవం కనపడుతుంది, మొక్కలు కనపడతాయి, పచ్చిక కనపడుతుంది, పశువులు కనపడతాయి, పక్షులు కనపడతాయి, జీవం కనపడుతుంటుంది ఎక్కడికి వెళ్ళినా. కానీ దాహం తీరిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దాహం తీర్చేవారు ఏరి? దేవుని ప్రణాళికే అది నీ పట్ల. నీ దాహం తీర్చబడిందంటే రక్షించబడ్డావు, అది సిద్ధాంతపరంగా గొప్ప సంగతి. అయితే నీలోంచి జీవజల నదులు ప్రవహించి అనేకులను దాహం తీర్చేవిగా ఉండాలని ఆయన ఉద్దేశిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కొరింథీ పత్రికలో మరొక కంపారిజన్ మనం చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. మొదటి వచనంలో చెప్పాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. మీరు ఇంకనూ శరీర సంబంధులైన మనుషులు వలె ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ పసిపిల్లల స్థాయి ఉన్నది, మెచ్యూర్డ్ స్థాయి ఉన్నది. రెండు రకాల కంపారిజన్ పౌలు ఇక్కడ చేస్తున్నాడు. వారు క్రీస్తునందు పసిపిల్లలే, ఇంకా పాలు తాగవలసిన వారే. బలమైన విషయాలు వాళ్ళకి తెలియట్లేదు, వాటిని ఎరగట్లేదు, వాటిని అనుభవించలేకపోతున్నారు, వాటిని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. పసిపిల్లల స్థాయి ఉన్నది. ఆత్మ సంబంధులు అంటే ఉన్నతమైన స్థాయి ఉన్నది. దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన కోరుకున్నది అదే. ఇప్పుడు మనకి వాక్యము ఎలాగూ రాయబడినది, ఎలాగూ పొందుపరచబడినది, ఎలాగూ గ్రంథస్థం చేయబడినది, ఎలాగూ భద్రపరచబడిందని దేవుని సేవకులు చెప్తున్నారు. యేసుక్రీస్తు దైవత్వం, మానవత్వం భవానీ శంకర్ గారు చెప్తున్నారు. తర్వాత సంఘము దాని యొక్క సత్యము జాన్ లీ బ్రదర్ చెప్తున్నారు. ఇవన్నీ మనకేంటి? మెచ్యూరిటీ ఇవ్వాలి. ఏమివ్వాలండి? పసిపిల్లల స్థాయి నుంచి ఆత్మ సంబంధమైన స్థాయికి వెళ్ళాలి. శరీర సంబంధుల స్థాయి నుంచి ఆత్మ సంబంధుల వల్లే మారాలి అన్నాడు. సంఘాల్లో విచారకరమైన సంగతి ఏంటంటే, ఎక్కువ మంది శరీర సంబంధులుగానే ఉండిపోతున్నారు. వారు ఉన్నతమైన స్థాయికి ఎదగాలనే ఆలోచన లేని వారు, ప్రాథమికమైన స్థాయిలో ఆగిపోయేవారుగా ఉన్నారు. ఎదగలేని పరిస్థితి మనం గమనిస్తున్నాం. మనం పసిపిల్లల స్థాయిలో ఉన్నామా, లేదా ఆత్మ సంబంధుల వలె ఉన్నతమైన స్థాయిలో ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. కొరింథీయుల కోసం పౌలు బాధపడేది అదే. మీలో అసూయలు ఉన్నాయి, మీలో కలహాలు ఉన్నాయి, మీలో వ్యభిచార సంబంధమైన పాపం ఉన్నది, మీ మధ్య సెక్టేరియనిజం ఉన్నది. ఇవన్నీ కూడా ఎందుకు? పసిపిల్లల వలె మీరు ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో పిల్లలు దెబ్బలాడుకుంటారా, పెద్దవాళ్ళు దెబ్బలాడుకుంటారా? ఎక్కువ అంటే ఈరోజు పెద్దవాళ్ళు కూడా దెబ్బలాడుకుంటారా, వేరే సంగతి. ఇంట్లో ఎక్కువ అంతమంది దెబ్బలాడుకునేది ఎవరో? పిల్లలు. నాకు 3 పిల్లలు, రోజుకు 2-3 గొడవలు వస్తుంటాయి. వాళ్ళు అంతమానం దెబ్బలాడుకుంటారు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ చిల్డ్రన్. పౌలు వీళ్ళు చూసి ఆశ్చర్యపోతాడు. కారణం ఏంటంటే, మీరు ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారు, శరీర సంబంధంలాగానే ఉన్నారని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని ఎన్నుకున్నది, ఆయన కృపామహిమకు కీర్తి రావాలంటే మనం పసిపిల్లల స్థాయిలో ఆగిపోకూడదు, ఆత్మ నివాసమైన ఆ స్థాయిలో ఆగిపోకూడదు, మన దాహం తీరుతోనే ఆగిపోకూడదు. ఉన్నతమైన స్థాయికి మనము ఎదగవలసిన వారుగా ఉన్నాం. అది దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు.
మరొక మాట మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక చూడండి, 5వ అధ్యాయంలో ఇదే కంపారిజను వేరే కోణంలో పౌలు అదే హెబ్రీ గ్రంథకర్త రాసినట్టుగా మనం గమనిస్తాం. 5వ అధ్యాయము 12 నుంచి 14 వరకు ఉన్న మాటలు ఒకసారి ఆలోచిస్తే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. తినగలవారు కాదు. ఇక్కడ బోధకుల స్థాయి, విద్యార్థి స్థాయి, 2 స్థాయిలు చెప్తున్నాడు. మీరు ఉండవలసింది బోధకులుగా ఉన్నారు, ఇంకా మీరు విద్యార్థులాగానే ఉన్నారు, విద్యార్థి స్థాయిలోనే ఉన్నారు. మరలా మీకు బోధించాలి, మరలా మీకు నేర్పించాలి, మరలా మీకు వీటన్నిటిని పట్టింప చేయాలనే స్థాయిలో మీరు మిగిలిపోయారు. కాలమేమో అయిపోతుంది. అంటే ఇది మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, 5వ క్లాసులో ఎవరినైనా జాయిన్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత వెళ్తే ఆడు 2వ క్లాసులో ఉండడానికి ఏమంటారండి? 5వ క్లాసులో జాయిన్ చేసినప్పుడు 5 సంవత్సరాల తర్వాత వెళ్తే ఎన్నో క్లాసులో ఉండాలి? 10వ క్లాసులో ఉండాలి, 10వ తరగతిలో ఉండాలి. వెళ్ళిన తర్వాత 2వ తరగతిలో ఉన్నాడు అనుకో, కనీసం 5లో ఉన్నా సంతోషిస్తాం. వాడు 5లోనే కాకుండా 2లో ఉంటే ఏమంటాం? విద్యార్థి దశ కాలమేమో చాలా ఎక్కువైపోయింది. అనేక విషయాలు, అనేక సంగతులు ఎప్పటికే మీరు నేర్చుకోవాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళాలనుకున్న సమయం దేవుడి మనసులో ఉన్నది చాలా తక్కువ, కానీ వాళ్ళు తీసుకున్నది చాలా ఎక్కువ. 40 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు కాలాన్ని. కానీ ఆయన మనసులో వీళ్ళు విడిపించబడిన తర్వాత వెంటనే వాళ్ళు అక్కడ ప్రవేశించాలి, జై జీవితంలో ప్రవేశించాలి, ఉన్నతమైన అనుభవాల్లో వాళ్ళు ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. కానీ వీళ్ళు దాన్ని సాధించలేకపోయాడు. నీ పట్ల నా పట్ల కూడా అంతే. నీవు ఈ సమయానికి నీవు బోధకుడు వలె ఉండాలి, బోధించే స్థాయికి ఉండాలి, ప్రకటించే స్థాయికి ఉండాలి, మాదిరిగా ఉండే స్థాయికి ఉండాలి. అనేక మంది దేవుని వద్దకు రావడానికి నువ్వే ద్వారంగా ఉండాలి. కానీ నీవే విద్యార్థి దశలో ఉంటే దేవుని సంకల్పం ఎలా నెరవేర్చబడుతుంది? అందుకే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, మీరు కాలమును బట్టి చూస్తే బోధకులై ఉండవలసింది ఉండగా మూలపాఠమును మరలా మీకు ఒకడు బోధించవలసి వచ్చాను, ఇంకా విద్యార్థులుగానే ఉండిపోయాము అన్న విషయాన్ని మనకు తెలియచేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ విషయాలు ఒకవేళ మనం లైట్గా తీసుకున్నాం అనుకోండి, అలాగే ఉండిపోతాం. తీవ్రంగా అంటే దేవుడు మనం దీని కొరకు సెట్ చేయలేదు. దేవుని ఆత్మ ముద్ర ఎందుకు ఇచ్చాడు? దేవుని ఆత్మ సంచకరువుగా ఎందుకు ఇచ్చాడంటే ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళాలని. ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుని లేఖనాలు, దేవుని ఆత్మ, దేవుని సంఘము, పరిశుద్ధుల సహవాసం ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనం ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి ఇవ్వబడిన రిసోర్సెస్, సదుపాయాలు అవన్నీ. వాటిని ఉపయోగించుకుని దేవుడు నీ పట్ల జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయము, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో చేయుటకు ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు, ముందుగానే ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి ఈ ప్రణాళిక మన పట్ల ఆయన కలిగి ఉన్నాడని మనం ఎరిగి, దేవా నేను నీ కొరకు ఏ స్థాయిలో జీవించాలని నువ్వు ఆలోచిస్తున్నావు, ఆశిస్తున్నావు, ఆ స్థాయికి నేను రావడానికి ఇష్టపడుతున్నానని ఈ యొక్క సదుపాయాలన్నింటినీ వాడుకుని మనం అటువైపు ఎదగవలసిన వారుగా ఉన్నాం. పౌలు ఏం చెప్పాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒక కామెంటేటర్ ఇలా రాశాడు, నాకు అది చాలా బాగా నచ్చింది. ఒక పాప స్వభావం కలిగిన మానవుడు దేవుడు ఆ వ్యక్తి ఎంతవరకు దేవుని యొక్క ఆలోచనలో ఎదగగలడో, పరిశుద్ధతలోను, పవిత్రతలోను, జ్ఞానంలోను, విశ్వాసంలోను, విధేయతలోను, ఆయన స్వారూప్యంలోను ఎంతవరకు ఎదగగలడో ఆ లైన్ టచ్ చేసాడండి ఎవరో పౌలు. మనలాంటి పాప స్వభావం కలిగి ఆ పాప లోకంలో జీవిస్తూ ఆ పాప లోకముతోనూ పాప స్వభావం కలిగిన ఆ శరీరంతోనూ సాతానుతోనూ పోరాడుతూ దేవుడు ఒక వ్యక్తికి నిర్ణయించిన లైన్ టచ్ చేశాడండి పౌలు. ఎస్, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుడు ఒక లైన్ పెట్టాడు, ఒక గీత పెట్టాడు. నువ్వు ఆ స్థాయికి రాగలడానికి అవసరమైన సదుపాయాలు ఏం పెట్టినప్పుడు మనం వాటిని ఉపయోగించుకుని దాన్ని టచ్ చేయాలి, ఆ గీత టచ్ చేయాలి. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ఇంకను విద్యార్థుల్లాగానే ఉన్నారా, లేకపోతే
ఆత్మ సంబంధుల వలె బోధకులుగా మీరున్నారో ఆలోచించాలి అన్నాడు. మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. నా దగ్గర ఇంకొక 5 నిమిషాలు ఉన్నది. యోహాను సువార్తలో 1వ అధ్యాయం చూడండి, 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. అందరికి తెలిసిన వచనాలు ఇవన్నీ. తన్నెందరు అంగీకరించరో వారందరికీ, తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ప్రాథమికమైన దశ. ఆయనను స్వీకరించడం ద్వారా మనం ఆయన పిల్లలుగా చేయబడ్డాం. అక్కడితో ఆగిపోతామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి, 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. పిల్లలకి ప్రియులైన పిల్లలకి డిఫరెన్స్ ఏంటి? చిల్డ్రన్, డియర్ చిల్డ్రన్. ప్రియులైన పిల్లలను బట్టి తండ్రి ఎంత ఆనందిస్తాడు, తల్లి ఎంత ఆనందిస్తుంది. తల్లిదండ్రుల కోరికను, తల్లిదండ్రులకు అభిలాషను, తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను అందుకున్న పిల్లలను బట్టి ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారో ఆలోచించండి. కానీ మిగతా వాళ్ళు కూడా కడుపుని ముట్టినోళ్ళే. కానీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను, తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చిన వారి పట్ల ఉన్న సంతోషము పిల్లలుగా ఉన్న వారి పట్ల, అందరి పట్ల ఉండదు. ప్రాథమికమైన దశ మనం ఆయన్ని అంగీకరించడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన దేవుని పిల్లలు అయ్యాం. వెరీ గుడ్, దాంట్లో లోపమేమీ లేదు. కానీ మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇది ప్రాక్టికల్. ప్రభువుని ప్రేమించే అనుభవం, ప్రభువుని అనుసరించే అనుభవం, ఆయనను పోలి నడుచుకునే అనుభవం మనం అనుదినము అనుసరించవలసిన వారుగా ఉన్నాం. ఇది చాలా అమూల్యమైన సంగతి. పౌలు ఇందులో దాదాపుగా 5వ అధ్యాయంలో నడక అనే మాట 4 సార్లు రాశాడు. వెలుగు సంబంధుల వలె నడవండి అని, ప్రియులైన పిల్లల వలె నడవండి అని, దేవుని పోలి నడవండి అని చాలాసార్లు రాశాడు. కనుక ఆలోచించవలసింది ఏంటంటే, పిల్లలా మీరు, కానీ ప్రియులైన పిల్లలుగా ఉన్నారా? పాత నిబంధనలు ఎంతమంది భక్తులు ఉన్నారండి, కానీ దావీదు కోసం దేవుడు చెప్పిన మాట ఏంటి? ఇతడు నా హృదయానుసరుడైన మనుషుడు, ఇతడు నా హృదయానుసరుడైన మనుషుడు, నా హృదయానికి సమీపంగా ఉన్నవాడని. దానియేలు నువ్వు బహుప్రియుడువు అని దానియేలు కోసం రాయబడింది. ఆలోచించండి, ప్రియులైన పిల్లలు. చాలామంది విశ్వాసులు పాత నిబంధనలో భక్తులు చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది కోసం స్పెసిఫైడ్గా దేవుడు కొన్ని స్టేట్మెంట్స్ రాశాడు. అలాగే నమ్ముకున్న వారు ఎంతోమంది ఉండొచ్చు, కానీ నీవు ఆయనకి ప్రియమైన వాడిగా ఉండాలంటే ఆయనను పోలి నడుచుకోవడం, ఆయనను వెంబడించడం, ఆయనను అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. విన్న సంగతులు, మనకు తెలిసిన సంగతులు ఆచరణాత్మకంగా అనుభవించాలనేది ధ్యేయంగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. నేను మరలా చెప్తున్నాను, మియర్ హెడ్ నాలెడ్జ్ బ్రింగ్స్ నథింగ్. మానసికమైన పరిజ్ఞానము, మానసికమైన విజ్ఞానము, విషయాలు ఎరగడము, సమాచారం తెలుసుకోవడము ఆచరణలోనికి రాకపోతే గనక, దాన్ని మనం అనుసరించకపోతే గనక, విధేయత చూపించకపోతే దానంత ప్రమాదం ఏది ఉండదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఏర్పరచబడ్డాం, ప్రియులైన పిల్లలుగా మనం నడవలసిన వారు ఉన్నాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక, ఇక్కడ ఒక 2 కంపారిజన్స్ ఉన్నాయి. ఎక్కువ వివరణ లేకుండానే మనం ముగిద్దాం. 2వ అధ్యాయం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3 మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, 1 దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు ఎరుగునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఇక్కడ 1 ఆయన ఆజ్ఞలను గైకోవడం, 2వది ఆయనను ప్రేమించడం, 3వది ఆయనను ఎరిగి ఉండడం. 6వ వచనంలో మనం చూస్తాం, ఆయనను ఎరిగి ఉండడం, లేదంటే ఆయనలో నిలిచి ఉండడం. ఆయన ఆజ్ఞను గైకొనడం, ఆయనను ప్రేమించడం. ఆజ్ఞను గైకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమించడం అని అర్థం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. చాలా సందర్భాల్లో అపవాది మనల్ని ఎలా మోసం చేస్తాడంటే, దేవుడు నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని,
నీ ఇష్టాలని హరించేస్తున్నాడు ఈ ఆజ్ఞలన్నీ పెట్టి అనుకుంటాడు. ఈ ఆజ్ఞలన్నీ పెట్టడం వల్ల నిన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు, నేను చాలా ఒక రిస్ట్రిక్షన్లో పెంచుతున్నాడు అనుకుంటాం. కానీ ఆయన ఆజ్ఞలు మనకు భారమైనవి కాదు, మనకు మేలైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి మనం ఒప్పించబడాలి. అప్పుడు మాత్రమే వాటిని గైకొంటాం, అప్పుడు మాత్రమే ఆయన మనం ప్రేమిస్తాం. ఆయన ఆజ్ఞలు గైకొనడం వలన, ఆయనను ప్రేమించడం వలన ఆయన ఎరిగి ఉంటాం. ఆయన ఎరిగి ఉండడం అనేది ఉన్నతమైన దశ. 3వ అధ్యాయం చూడండి, అది 2వ అధ్యాయంలోనే 14 నుంచి కూడా రాయబడింది. 2వ అధ్యాయం 14, చిన్నపిల్లలారా అని చెప్పాడు, తర్వాత యవనస్తులారా అని చెప్పాడు, తర్వాత తండ్రులారా అని చెప్పాడు. చిన్నపిల్లలంటే ఎవరు? 12వ వచనం చెప్పాడు, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడ్డాయి. ప్రాథమికమైన దశ. రెండవది ఏం చెప్పాడు? తండ్రులారా లేకపోతే యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను అన్నాడు. యవనస్తులు దుష్టుని జయించారు, 2వ దశగా మనం గమనిస్తున్నాం, 2వ స్థాయి. 3వది తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అని చెప్పాడు. చిన్నపిల్లలు పాపము క్షమించబడిన అనుభవం, యవనస్తులు పోరాడే అనుభవం, తండ్రులు ఆయనను ఎరిగి ఉన్న అనుభవం. ఈ విధంగా మనము ఎదగాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. అల్టిమేట్ గోల్ ఏంటి? ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి, ఆయన నామమునకు మహిమ రావాలి. నీ ద్వారా నా ద్వారా ఈ లోకంలో మనం జీవించడం ద్వారా మనకి ఇవ్వబడిన ఆత్మ సంబంధమైన విజ్ఞానము మన ఆచరణాత్మకమైన క్రైస్తవంలోనికి రావడం ద్వారా, లోకము ప్రభువుని మనలో చూడడం ద్వారా తండ్రిని ఏం చేస్తారంటండి? మహిమపరుస్తారు. ఆయన కృపా మహిమకు కీర్తి వస్తుంది అనమాట. మనుషులు మీ సత్క్రియలను చూసినప్పుడు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారు అని చెప్పాడు. మనకెంత సమాచారం అయితే ఇవ్వబడిందో ఆ సమాచారాన్ని లేకపోతే ఆ విజ్ఞానాన్ని, మనకి ఇవ్వబడిన ఆ బోధన మన జీవితాల్లో ఆచరించడానికి మనము సిద్ధముగా ఉండాలి. అలాంటి అనుభవంలో ఉండడానికి మనము దేవుని చేత సహాయము పొందవలసిన వారుగా ఉన్నాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ఒకసారి ఆలోచిద్దాం. చాలా అద్భుతమైన సంగతులు దైవజనులు తీసుకొస్తున్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థాయికి ఎదగాలని దేవుడు నిర్ణయించాడో చాలా సులభమైన మాటలే మీ దృష్టికి తీసుకొచ్చాం. మనం ఎరిగి ఉన్నవే, ఒక క్రమమైన పద్ధతిలో మాత్రం మేము పెట్టాం. అయితే ఒకసారి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లయితే, ఆయన ఆశించిన, ఆయన కోరుకున్న, ఆయన మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్న ఆ స్థాయికి మనం అందరం ఎదగాలని, దేవుని ఆత్మచేత మనము ప్రేరేపించబడాలని ఈ మాటలు మీకు అందిస్తుండగా ఒక్కసారి మంచి తీర్మానం చేయండి. ఒకవేళ ఇంకెవరైనా సత్యవాక్యం విని, మీ రక్షణ సువార్తను విని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఇది గొప్ప అవకాశం. ప్రతి వర్తమానంలో సహోదరులు సువార్త అందిస్తున్నారు. ఇప్పుడైనా నీ దాహం తీర్చుకుంటావా? ఇప్పుడైనా నీ విశ్రాంతి, నీవు అశాంతిని పోగొట్టి విశ్రాంతిలోనికి వస్తావా? ఇప్పుడైనా యేసుక్రీస్తునందు నీ విశ్వాసాన్ని ఉంచుతావా? నువ్వు రక్షించబడతావు, విడిపించబడతావు, గొప్ప దీవెన పొందుకుంటావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు. ఈ మాటలు దీవించి ఆశీర్వదించమని, మహిమా ఘనత మీరే పొందమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.